ప్రియులారా చూడండి, అబ్రహాం జీవితంలో ఎన్ని మంచి ఘట్టాలు మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నాయో. ఏదో బలిపీఠం కట్టడం అని మాత్రమే కాకుండా, ఆచార సంబంధమైన భక్తి అన్నట్లుగా కాకుండా, ప్రతిదానికి ఆయన ఒక బలిపీఠమును కట్టి ప్రతిష్టతను లేక ఆయన యొక్క సమర్పణను ప్రత్యక్షపరిచినట్లు వాక్యంలో మనం చదువుతామండి. ఆయన బేతేలుకును హాయికిని మధ్య గుడారమును వేసి అక్కడ ఒక బలిపీఠమును కట్టి ప్రార్థన చేసెను. అంటే అది ఒక ప్రార్థనా బలిపీఠం. మనమంతా ప్రార్థన చేసేవాళ్ళమే. ఎప్పుడు చేస్తాము అని అంటే, నేను చెప్పాలన్నా మీరు వినాలనా? కొందరు సుఖంగా ఉంటే ప్రార్థన చేస్తారు, మరి కొందరికి కష్టాలు వస్తే ప్రార్థన చేస్తారు. ఈ రెండు గుంపుల వాళ్ళు ఉంటారండి. కొందరేమో సుఖమే ఉండాలి వాళ్ళకి, అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు, సమయాన్ని పాటిస్తారు. ఏమాత్రం కష్టం వచ్చిందంటే ఇక మానేస్తారు. మరికొంతమంది వాళ్ళకి కష్టాలు ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారండి, సుఖం కలిగిందంటే ప్రార్థన మానేస్తారు. ఈ రెండు గుంపుల వాళ్ళు మనకు కనిపిస్తారు. కానీ తక్కువ మందిగా ఈ ప్రార్థన అనేది ఒక బలిపీఠం. ఆ ప్రార్థన అనే బలిపీఠాన్ని నేను దేవునికి కట్టాలి, ఒక బలి అర్పణగా నేను మార్చబడాలన్న కాంక్షతో కొనసాగే వాళ్ళు కొంతమందిగా కనిపిస్తారు. వారే దీవెనకు పాత్రులు అవుతారు. ఎందుకంటే ఈ తాత్కాలికమైన భక్తిని ఆయన చూసి మురిసిపోయేవాడు కాదండి. మనుషులనైతే మనం మోసపరచవచ్చు, మనుషులనైతే మభ్యపెట్టవచ్చు. హృదయ అంతర్భాగాలు ఎరిగే దేవునిని ఎలా మనం మభ్యపెట్టగలము, ఎలా మోసగించగలము? ప్రియ సహోదరులారా, ఆలోచించండి. ఏదో తాత్కాలికంగా అవసరాల కొరకు ప్రార్థన చేయడం, అవసరాల నిమిత్తం ఆయన పాద సన్నిధికి చేరుకోవడం, అవసరాల నిమిత్తం ఆయన సన్నిధిలో కూర్చోవడం, అవసరాల నిమిత్తమై ఆయనను ఆరాధించడం, ఇలాంటి అనుభవాలలో ఉన్నవారిని ఆయన ఆశీర్వదించే దేవుడు కాదండి. కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, ఉన్నవైనా రాబోవునవైనా, శ్రమ అయినను దైవజనుడు పౌలు చెప్తాడండి, క్రీస్తు ప్రేమలో నుండి నన్ను వేరు చేయనది ఏమైనా కలదా అంటే ఆయన హృదయం అంత స్థిరమైన హృదయం అండి. అబ్రహాం బ్రతుకులలో మనం గమనించినప్పుడు ఆయన ఎన్ని ఆటుపోటులు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు అభ్యంతరాలు ఆయన ఎదుట నిలిచినప్పటికీ ప్రియులారా ప్రార్థన చేయడం, ప్రభువుకు మొరపెట్టుకోవడం. మీకు బాగా తెలుసు, అబీమెలెకు శారమ్మ తల్లిని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు వాస్తవంగా మనుష్య మాతృలుగా చాలా కృంగిపోవాలి. అబ్రహాం అలా కృంగిపోలేదు. అబీమెలెకు శారమ్మ తల్లిని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన అబ్రహాము